ప్రస్తుతం మనం మియాపూర్‌లోనే ఉన్నాము. మియాపూర్‌లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది అనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నిన్న రాత్రి చూసుకున్నట్లయితే నిషా యాదవ్ తను బీహార్‌కి చెందిన అమ్మాయి, మహారాష్ట్రకి చెందిన అబ్బాయిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది కదా! మరి పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాక కూడా మొన్న ఫిబ్రవరి నెలలోనే వాళ్ళిద్దరికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఈ నెల 15 రోజుల్లోనే తనైతే బలవన్మరణానికి కూడా పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. వాచ్‌మెన్ మనతో పాటే ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. అన్న వీళ్ళు నిషా యాదవ్ గాని, ఇషా యాదవ్ వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు అంతా మనకి ఐడియా లేవు మేడం. కానీ అందరూ సార్ ఎలా చెప్తుంది 3 సంవత్సరం దగ్గర ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఉన్నారు. 3 సంవత్సరం నుంచి. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? ఏమో బయట జాబ్ చేస్తుంది మేడం. సాఫ్ట్‌వేర్ అంటున్నారు. అదే మనకి అంతా తెలియదు కానీ అదే సాఫ్ట్‌వేర్ అందరు చెప్తుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది మేడం. ఈ ఇషా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఎలా అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడైనా మీతో బాగానే మాట్లాడుతుంది మేడం. మేడం కూడా సార్తోన ఇద్దరు మనతోన బాగానే మాట్లాడుకుంటే బయటికి వెళ్తుంది. ఇప్పుడు పార్సల్ వస్తే మనతోన చెప్తే వెళ్ళుకుంటుంది. రవి మన దగ్గర మా పార్సల్ వస్తే మీకు కలెక్ట్ చేసుకుంటే నేను సాయంత్రం వస్తే నేను తీసుకోపోతా. అదే మాట్లాడుతుంది మేడం. ఇంకా మనతోన ఎక్కువ మాట్లాడుకోలేదు. నిన్న ఈ విషయం జరిగినాక మీకు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకు ఎన్ని గంటలకు తెలిసింది? ఎవరు చెప్పారు? ఇప్పుడు మనకి నైట్లో తెలియదు మేడం. నేను డే డ్యూటీలో ఉన్నా. డే డ్యూటీ మన పోలీస్ మేడం వచ్చాడు. మేడం వస్తే మేడం చెప్పింది మన పైకి వెళ్దాం, అట్లా జరిగింది. అప్పుడు మనకి తెలిసిపోయింది మేడం. మీరున్నారా అప్పుడు? అప్పుడు లేవు మేడం. నేను వేరే వాళ్ళ నైట్ వల్ల ఉన్నాడు మేడం. అదే ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది తెలుస్తూ ఉంది. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రావడం ఈ మధ్య జరిగిందా? ఈషా యాదవ్ వాళ్ళ అమ్మ నాన్న గిట్లా లేవు మేడం. అమ్మ నాన్నకి నేను చూడలే మేడం. ఇప్పటి దగ్గర దాకా నేను చూడలే. మనకి 3 నెలలు అవుతుంది మేడం. 3 నెలల నేను ఇప్పుడే చూడలే. కానీ మేడంకి సార్కి నేను చూస్తున్నా. ఇద్దరు బాగానే ఉంటాడు మేడం. కానీ కిందికి వస్తే బాగానే మాట్లాడుతుంది మనతో కూడా. సార్ మేడం ఇద్దరు బాగానే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు అవసరం ఉంటే ఇక్కడ వస్తే రవి పార్సల్ గురించి మాట్లాడుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది. ఓకే. ఇక్కడ మాత్రము ఈ విషయం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు ఎన్ని గంటలకు జరిగింది, ఎన్ని గంటలకు వచ్చారు? అది నైట్కి ఎన్ని గంటలకు వచ్చింది మేడం తెలియదు. కానీ పొద్దున ఏదో సంథింగ్ 12 అట్లా 10 అట్లా వచ్చింది మేడం. 10 o'clock అట్లా వచ్చాడా మేడం. సార్ అందరు వచ్చాడు. నేను పైకి వెళ్ళిన మేడం. మేడంతో సార్ అందరు సార్ ఉన్నాడా మేడం కూడా అందరితో పైకి వెళ్తే ఏదో ఒకటి సార్ వల్ల నేను బయట ఉన్నా. గేట్ బయట ఉంటే ఫోటో తీసుకుంటే మళ్ళీ వెళ్ళిపోయింది మేడం. సార్ పోలీస్ వాళ్ళు అప్పటికి ఇదంతా జరిగిపోయిందా? అప్పటిదాకా రూమ్లో ఎవరు లేవు మేడం. ఎవరు లేవు. నిన్న 10 గంటలు మేడం దగ్గర కీ ఉన్నాయి. కీ తీసుకుంటే నేను ఓపెన్ చేసిన మేడం. రూమ్లో ఎవరు లేవు. అంటే ఇది మొన్న నైట్ జరిగిందా? ఇట్లా ఏ రోజు జరిగింది అసలు? మొన్న నైట్ మేడం. మొన్న నైట్ ఆ రోజు జరిగింది. నిన్న వచ్చారు నైట్లో వచ్చాడు మేడం. నైట్లో వస్తే ఏమో అంతా మనకి ఐడియా లేవు. కానీ అందరు చెప్తుంది తీసుకోపోయింది నైట్లో. ఓకే. చూసాం కదా. మరి ఇద్దరైతే మంచిగానే ఉంటారు, మంచిగానే కలిసి వెళ్తూ ఉంటారు, కలిసి వస్తారు, మాట్లాడడం కూడా చక్కగా మాట్లాడతారు. కానీ వాళ్ళ మధ్య ఏం జరిగింది అనే విషయం అయితే తెలియదు. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పూర్తి చేశారు. పోలీసులు వచ్చి కూడా అంటే ఈ విషయం పోలీసులకు ఎవరు పాస్ చేశారనేది కూడా ఐడెంటిటీ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి పైనకి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇక్కడ 4th ఫ్లోర్కు సంబంధించి ఈషా యాదవ్ మాత్రం 4th ఫ్లోర్లో ఉంటారు. ఈ 4th ఫ్లోర్లోనే ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. భయ్య ఎప్పుడు జరిగింది ఈ ఘటన? నిన్న సాయంత్రం తెలిసింది మేడం. మాకు మబ్బులా జరిగిందని చెప్పారు. పోలీసులు వచ్చి మబ్బులనే 5 o'clockకి తీసుకెళ్ళిపోయారంట అంబులెన్స్లో. మాకు అపార్ట్మెంట్లో అందరికీ ఈవినింగ్ తెలిసింది. ఈవినింగ్ పోలీసులు ఇరంగా వచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే నిజమని తెలిసింది. మేము లేము. ఉన్నాం కానీ తెలీదు మాకు. ఎవరికి చెప్పలేదు. నైట్ చేసే సెక్యూరిటీ చెప్పలేరు మాకు. ఎవరికి చెప్పలేరు. చెప్పకుండా వెళ్ళిపోయారు మార్నింగ్. అంటే ఇక్కడ మామూలుగా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఎవరు మేడం? ఇది తెలియదు మేడం. నేను వచ్చి ఇక్కడ 3 months అవుతుంది. అయితే వేరే వాచ్మెన్ చూసి 3 years నుంచి ఇక్కడనే ఉంటున్నారు అని చెప్పారు. మీరు మాట్లాడే వల్ల ఎందుకంటే ఇదే ఫ్లోర్లో మొహం కూడా చూడలేదు మేడం ఇంతవరకు.
బయటకు వచ్చేవాళ్ళు కాదంట అసలు లోపల నుంచి. లోపలనే. ఉమ్. అంటే మీరు ఇదే ఫ్లోర్లో ఉంటారు ఈ అపార్ట్మెంట్కా లేకుంటే ఈ ఫ్లోర్కి వాచ్మెన్? బిల్డింగ్కి మొత్తంకి బిల్డింగ్ మొత్తానికి వాచ్మెన్ కింద ఉంటాం, సెల్లర్లో ఉంటాం. సెల్లర్లో ఉంటారు. ఇక్కడ పైన ఏం తిరగలేదు. ఆహా లేదు, వస్తాం చెత్త మేమే తీస్తాము. అయితే ఇంతవరకు వాళ్ళు మొహాలు చూడలేము అసలు. వారానికి ఒకసారి పెడతారు ఆ పెద్ద డబ్బాలో చెత్త, అంతే అంతే. అంతే. వాళ్ళు ఎక్కడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళదన్న తెలుసు? అది ఏం తెలియదు మేడం, ఏం తెలియదు. తెలియదు. ఓకే, నిన్న సాయంత్రం మీకు తెలిసింది అపార్ట్మెంట్లో అందరికీ. ప్రస్తుతం మనము ఇషా యాదవ్ ఉన్న ఈ అపార్ట్మెంట్కే వచ్చాము. ప్రస్తుతం ఇదే ఫ్లాట్లో 4th ఫ్లోర్లో ఉంటుంది. ఈ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లోనే ఇషా యాదవ్ అలాగే నిరాజ్ బన్సల్ వీళ్ళు ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు నివాసం. అయితే దాదాపు 3 సంవత్సరాలుగా కూడా ఇందులోనే ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాచ్మెన్ కానీ అటు సెక్యూరిటీ కానీ వాళ్ళందరూ కూడా 3 సంవత్సరాలుగా ఇందులోనే ఉంటున్నారు వాళ్ళు అని చెప్పారంటే వీళ్ళ పెళ్ళికి ముందు నుంచే వీళ్ళు ఇందులో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రేమించుకుంటున్నారో అప్పటి నుంచి కూడా ఇందులోనే వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే కూడా ఇదే ఇంట్లో జరిగింది ఘటన అనేది కూడా తెలుస్తూ ఉంది. మరొక పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి మన నైటే జరిగినట్టుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ వాచ్మెన్ వీళ్ళంతా కూడా నిన్న తెల్లవారుజామున జరిగిన ఘటన ఇది అని అంటున్నారు. కానీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలు? నిజంగా వరకట్నపు వేధింపుల వల్లే ఈషా మరి తను బలవన్మరణానికి పాల్పడిందా, లేకపోతే ఇక్కడ నీరాజ్ ఏమైనా చేసుంటాడా, తన పైన ఏమన్నా దాడి చేసుంటాడా అనే కోణంలో కూడా పోలీసులకు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ఘటన జరిగిన విషయము తెల్లారితే కానీ ఎవరికీ తెలియలేదు, చెప్పేంతవరకు కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషను. అలాంటిది పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మొత్తం కూడా వాళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఓ పక్క ఇటు నీరజ్ పైన కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి నీరజ్ని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇటు తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు, తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నీరజ్ పైన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈషా తల్లిదండ్రులు అని కూడా చెప్పుకోవచ్చు. తను వరకట్నపు వేధింపులు అనేది అదొకటే కారణంగా కూడా కాదేమో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మరి ఇషాదేమో ఇక్కడ బీహార్కి సంబంధించిన అమ్మాయి, ఇటు నీరాజ్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన అబ్బాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు పరిచయం ఏర్పరచుకొని పరిచయం కాస్త ప్రేమ వ్యవహారంగా కూడా మారింది. ఆ ప్రేమ 2020వ సంవత్సరంలో వాళ్ళ మధ్య పరిచయము ప్రేమ రెండు కూడా ఏర్పడ్డాయి. ఆ తర్వాత రీసెంట్గా కూడా 2026 ఫిబ్రవరిలో ఇలా పెళ్ళి కూడా వివాహం జరిగింది. అది కూడా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న వీళ్ళు ఇదే ఇంట్లో వివాహానికి ముందు నుంచి కూడా ఇదే ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. ఇదే ఇంట్లో అందరితో చక్కగా మాట్లాడేవాళ్ళు, అందరితో చక్కగా నడుచుకునే వాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంది. సెక్యూరిటీ కూడా చెప్పారు, ఇద్దరు కూడా మాతో చాలా చక్కగా మాట్లాడతారు, కొరియర్లో వచ్చినా కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చక్కగా మాట్లాడతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి నీరజ్ ఏం చేశాడు, నీరజ్ మంచోడే అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేసుకున్నారు. నీరజే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నీరజ్ మరి ఆ రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఇదంతా జరిగిందా, లేకపోతే నీరజ్ ఇంట్లో ఉన్న సమయంలోనే ఇదంతా జరిగిందా? ఇంట్లో ఉన్న సమయంలో జరిగితే మన వరకు కూడా మాట్లాడుకున్నట్లయితే ఇంట్లో ఉన్నప్పుడు జరిగితే ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తారు కదా. అంత అఘాయిత్యానికి పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోరు కదా. మళ్ళీ ప్రేమ వివాహము, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇదంతా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా నీరజ్కి ఎలా తెలిసింది, నీరజ్కి ఎవరు చెప్పారు, నీరజ్ మళ్ళీ పోలీసులకు ఎలా సమాచారం ఇచ్చాడు? మరి ఇదంతా కూడా అపార్ట్మెంట్ వాళ్ళకు పోలీసులు వచ్చేంత వరకు కూడా తెలియలేదు అంటున్నారు. నిజంగా ఈషా బలవన్మరణానికి పాల్పడ్డదా, లేకపోతే నీరజే ఇలాంటి అఘాయిత్యానికి గురి చేశాడా? తనే ఒక అఘాంతకుల్లాగా తన మీద దాడి చేసి ఉంటాడా? ఈ కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే చాలా చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ పరిచయాలు, అలాగే సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ అయిపోగానే తోటి వాళ్ళతో పరిచయం పెంచుకొని ప్రేమ వ్యవహారం పెంచుకొని వాళ్ళతో వివాహం అంటూ చేసుకొని తర్వాత వాళ్ళ చేతుల్లోనే బలవుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కరీంనగర్లో జరిగింది కదా, ఓ యూట్యూబర్ విషయంలో కూడా రీసెంట్గా జరిగింది కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా
పాపము ఎంత ఘోరాతి ఘోరం అనుకోవచ్చు. వైజాగ్లో జరిగిన ఘటన మాత్రం ఆ అమ్మాయిది కూడా ప్రేమ పేరుతోటి మోసం చేసి ఎంత దారుణంగా ఆ అమ్మాయిని బలిచ్చాడని అనుకోవాలి. అలాంటి సంఘటనలు ఎన్నో 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 చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా మనకు చిత్రపురి కాలనీలో కూడా జరిగింది. యూట్యూబర్ కోమలి తనది కూడా ఇదే పరిస్థితి కదా. ఇలా ఎందుకు సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో పరిచయాలు పెంచుకొని ముక్కు మొహం తెలియని వ్యక్తులని నమ్ముతూ వాళ్ళ ప్రాణం వాళ్ళే కోల్పోతున్న సిచ్యువేషన్లు మనం చూస్తూ ఉన్నాము. అదే ఘటనకు సంబంధించి ఈరోజు కూడా ఇక్కడ బీహార్కు సంబంధించినటువంటి మహిళ, ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అబ్బాయి ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారము ఇంత ఘాతుకానికి వడిగట్టిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతము పోస్టుమార్టం నిమిత్తం కూడా గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈషా మృతదేహాన్ని. ఇక్కడ పోలీసులు మరి నీరజ్ను మాత్రము విచారిస్తూనే ఉన్నాము. ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడనే అంశం పైన మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. 3 సంవత్సరాలుగా కూడా ఇదే అపార్ట్మెంట్లో మరి వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. మీ పేరేంటి భయ్య? నా పేరు జయపోతున్నా మేడం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలుసా మీకు, ఈషా, నీరజ్? మామూలుగా చెత్త తీస్తాం, అంతవరకే తెలుసు. చెత్త ఇచ్చేవరకే, మిగతాది తెలియదండి. ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారు? ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అంటే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు మ్యారేజ్ అయింది కాలేదేమన్నా తెలుసు? అది ఏం తెలియదు మేడం, నిన్ననే తెలిసింది మాకు అంతవరకు. నిన్న తెలిసింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మీతో ఎప్పుడు మాట్లాడడం కానీ చేయడం కానీ అలా ఏం లేదు మేడం. మన పని ఏమో మన పని వరకు ఇస్తారు, పోతారు, అంతవరకే. అంటే పని ఏం అంటే వాళ్ళ దగ్గర మీరు ఏం పని చేస్తారు? అదే ఇది గార్బేజ్ చెత్త తీసుకుంటాం కదా, అంతవరకే మనకు తెలిసింది. అంతవరకే. ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదా? వాళ్ళు హిందీ, మా తెలుగు మేడం. మీకు వాళ్ళకి తెలుగు రాదా? రాదు మేడం. ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కూడా వాళ్ళు 2020 నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకు పెళ్ళయింది మాత్రం మొన్న ఫిబ్రవరి 2వ నెలలో పెళ్ళయింది. మొన్న అయ్యింది. ఈ విషయం తెలుసా మీకు? నిన్ననే తెలిసింది మాకు మేడం. మొత్తం పెళ్ళి ఇక్కడ అవ్వలేదా? లేదు మేడం, ఇక్కడ అవ్వలేదు. నిన్న ఎన్ని గంటలకు తెలిసింది భయ్యా మీకు? ఏ సిచ్యువేషన్ ఎన్ని గంటలకు తెలిసింది? 12 గంటలకు తెలిసింది మేడం. పోలీసులు వచ్చారు, అప్పుడు తెలిసింది మాకు కూడా. మధ్యాహ్నం. ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు ఎవరికి. పోలీసులతో పాటు మీరు వచ్చారా? పైకి వచ్చారా? పైకి వచ్చాం, ఇక్కడ నుంచున్నాం, అంతవరకే. అది వాళ్ళకి ఎక్కడ వెళ్ళలేదు ఇంకా. అంటే పోలీసులకు సమాచారం ఎవరు ఇచ్చారు యాక్చువల్గా? అది తెలియదండి, అస్సలు ఏమీ తెలియదు మాకు. ఫ్లాట్లో వాళ్ళకి కూడా తెలియదు కదా. వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు, నాకు తెలుస్తారని నేను అన్నా, అంతవరకే. ఓకే. అపార్ట్మెంట్లలో చూస్తున్నాం కదా, ఎందుకంటే అపార్ట్మెంట్లలో ఎప్పుడు కూడా ప్రతిసారి ఇలాంటి ఘటనలు ఏర్పడ్డప్పుడు ఇదే ఇష్యూ అవుతుంది. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియట్లేదు అసలు ఏం జరుగుతుందనే కోణం. ఒకరింట్లో నుంచి ఇంకొకరింట్లోకి ఎవ్వరు మాట్లాడుకోరు. ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే అపార్ట్మెంట్లలో జరిగే సిచ్యువేషన్లు ఇదే అనుకూలంగా కూడా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బలవన్మరణానికి పాల్పడే వాళ్ళకు కావచ్చు, ఒక వ్యక్తి మీద దాడి చేయాలి అనే ఆలోచన పుట్టిన వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ అలసిగా ఏమవుతుందంటే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి ఎదురుగానే గుమ్మం ఉంటుంది, పక్కనే గుమ్మం ఉంటుంది ఇంకోటి, కానీ ఎదురుగా ఏం జరుగుతుందో తెలియదు, ఆ పక్కన ఏం జరుగుతుందో తెలియదు. అసలు అపార్ట్మెంట్లలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మాకేం తెలియదు అనే వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఎవరు పట్టించుకోరు కదా, ఏం చేసినా చెల్లిపోతుంది అనే కోణంలో ఇలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళు ఒక ఎత్తులో ఉన్నారు. అదే తీరుగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అదే కోణంలో ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి రాగానే డోర్ వేసేసుకోవడమో, మళ్ళీ వెళ్ళేటప్పుడే డోర్ తీయడమో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ మారాలి అంటే ఏం చేయాలి? ఈ అపార్ట్మెంట్లలో ఎలా ఉండాలి అసలు? ఎందుకంటే అపార్ట్మెంట్లలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి కొంచెము అపార్ట్మెంట్ యాజమాన్యాలు కూడా దృష్టిలోకి తీసుకోవాలి. ప్రతి చోట కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని, ప్రతి బిల్డింగ్లలో ఉండే వాళ్ళు కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఒకరినొకరిని పలకరించుకోవడాలు, మాట్లాడుకోవడాలు చేస్తే కూడా బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు తగ్గే అవకాశం ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే డోర్లు ఓపెన్లో పెట్టుకోవడమో, ఎదుటి మనిషితో మాట్లాడడమో మొదలు పెడితేనో, అరే ఎదుటి వాళ్ళు మాట్లాడతారు కదా, పలకరియడానికి వస్తారు కదా అని ఒక భయం కూడా ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉంటారు.
ఇలాంటి ఘటనలు ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు మార్పు వస్తుంది జనాలలో కానీ కూడా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. కెమెరామెన్ కోటితో నిర్మల RTV.